ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుందా జ్యువెలరీ కేపీహెచ్పి కొత్తపేట్ ఖమ్మం సోమాజిగూడ హన్మకొండ. నమస్తే రమగారు. నమస్తే రమగారు, చిట్టీలు కడుతూ ఉంటాం. ఒక్కొక్కసారి అనిపిస్తుంది ఇది కరెక్టా కాదా, లాభమా నష్టమా, ఇది కూడా కరెక్టా కాదా అనేది ఒక వే. లాభమా నష్టమా, మనకి ఎంతవరకు ఉపయోగపడుతున్నాయి అనే అనుమానాలు వస్తూ ఉంటాయి. మీరు సమర్థిస్తారు అసలు చిట్టీస్ని? ఇందులో రిస్క్ ఫ్యాక్టర్ ఒకటి భలే కనపడుతుంది జయ. చిట్ ఫండ్ కంపెనీయో చిట్టీలు వేసిన వాళ్ళు ఎగ్గొట్టేసి పారిపోయారు, కోట్లకి 3 కోట్లకి కుచ్చుటోపీ పెట్టిన చిట్టీలు అలాంటివి కనిపిస్తాయి. అవి చూసినప్పుడల్లా గుండె గుబేలు అంటుంది. ఇప్పుడు నేనేం చేయను అట్లాంటివి. మా చచ్చిపోతుందా 3 కోట్లు 3 కోట్లు అంటే ఎంతమంది ఎన్నిసార్లు నమ్మి ఉంటారు? పాపం కదా. ఇప్పుడు ఇది పాపం పోగొట్టుకున్న వాళ్ళతే పాపం కాదు, ఒక్కోసారి వాళ్ళు చిట్టి వేసిన వాళ్ళు నష్టపోయే పరిస్థితి వస్తుంది. ఆడేసుకున్న వాళ్ళు కట్టకపోతే చాలా ఇబ్బంది. వాళ్ళ వెంబడిపడి చేయాల్సి వస్తుంది. ఎప్పుడూ ఇద్దరికీ రిస్కే ఉంటుంది. ఇప్పుడు మా చచ్చిపోతుందా, దాని జీవితం ఎంత, అది కూడా వేస్తుంది చిట్టీలు. ఎప్పటికప్పుడు నేను అనుకుంటా ఇది మోసపోతే దీని జీవితం భయంగా ఉంటుంది అనమాట. నాకు టీవీలో చూడంగానే ఏమే అని దానికి వేసి చూస్తుంటా. నాకేం పర్వాలేదు, నువ్వు ధైర్యంగా ఉండని చెప్తుంటుంది అనమాట. తెలిసిన వాళ్ళైతే పర్వాలేదు అనిపిస్తుంది జయ. ఇప్పుడు ఈ చిట్ అంటే జనరల్గా ఏం చేస్తాం, మామూలుగా మనకు ఫ్రెండ్ సర్కిల్లో కిటీ పార్టీస్ అవి చేస్తామా? కిటీలు చేస్తే ఏం చేస్తారు, అందరూ తలా ఒక 1000, 2000, 5000, 10,000 శక్తి అనుసారం మన గ్రూప్లో సమాజంలో ఉన్న వ్యక్తులను బట్టి నెలకొకళ్ళ పేరు చీటీ తీసి వాళ్ళు ఆ అమౌంట్ వాడుకునేటట్టు. ఇందులో నో లాస్ నో గెయిన్. నాకు అవసరము, ఈ నెల డబ్బులు కావాలి అంటే మనం ఫ్రెండ్స్తో చెప్పుకుని తీసుకోవచ్చు. అలా ఏ అవసరాలు లేని వాళ్ళు ఏం చేస్తారు, ఒక గ్యాదరింగ్ కోసం సరదాగా చేసేది జనరల్ కిటీ పార్టీస్లో ఉండేది. ఇది పక్క పెడితే ఇందులో 1000 నుంచి lakhs దాకా చేసే కిట్టి పార్టీస్ ఉన్నాయి. అవునండి, ఎక్కువగా ఆడవాళ్ళు చేస్తారు, మగవాళ్ళు కూడా ఆఫీసుల్లో వాళ్ళు చేస్తుంటారు ఇది. అయితే ఇంకో రకం ఏమిటి, డివిడెండ్ చీటీ పాడుకోవటం. దేవుడి పాట, ఈ పాట, ఆ పాట లెక్కలు. ఓ 1,00,000 రూపాయలకి చీటీ ఇంతమంది అని వేస్తారు. కొంతమంది ఈ పాట పాడుకుంటారు. డబ్బులు అవసరమైన వాళ్ళు 1 lakh అవ్వవలసిన అమౌంట్ని 60,000కి 65,000కి ఆ నెల వాళ్ళ అవసరాన్ని బట్టి పాడేస్తే ఈ 65,000 రూపాయలు తీసుకున్నారు మొదటిసారి తీసుకున్న వాళ్ళు చివరి వరకు కట్టాలి. ఆలోచించుకోవాల్సింది ఏంటంటే మొదటి నెలలోనే తీసుకున్న వాళ్ళు చివరి దాకా కట్టే అమౌంట్, ఈ మధ్యలో అమౌంట్ ఉంది చూసావా 65కి 1 lakh మధ్యలోది, అంత వడ్డీ అవుతుందా మనకి బయట అనేది ఆలోచించుకోవాలి. డబ్బుల అవసరాలకి చిట్టీలు వేస్తారు. చిట్స్ వేసుకున్నాము, ఫ్రెండ్స్ దగ్గర వేసాము. అయితే ఎవరి ఆలోచన వాళ్ళు చేస్తారు కదా. మన అవసరము, మన ఆలోచన విధానము, మన ఇంట్లో వాళ్ళు సపోర్ట్ చేయటము, మన ఫ్రెండ్ సర్కిల్లో సపోర్ట్ చేయటంతో దిగుతాం. అయితే ఇది ఏంటంటే పెద్ద పెద్ద అమౌంట్లు పెద్దగా తెలియని వాళ్ళ దగ్గర వేసేస్తే అన్సేఫ్ అవ్వడానికి అవకాశం ఉంది. అందుకని ఏం చేయాలి, ఇట్లా వేసేటప్పుడు మనకి దగ్గర క్లోజ్ సర్కిల్లో రోజు మనం చూసేవాళ్ళు వాళ్ళ దగ్గర వేయటం. ఆఫీసుల్లో మనం అంత సర్కిల్ మనకు తెలుసు వీడు ఎక్కడికి పారిపోయాడు ఉద్యోగం వదిలిపెట్టి. అలాంటప్పుడు తర్వాత ఏమో ఫ్రెండ్ సర్కిల్లో, క్లోజ్ ఫ్రెండ్ సర్కిల్లో, లేదా బాగా గుర్తింపు పొందినటువంటి సంస్థలు, మంచి గుర్తింపు ఉన్నవి వాళ్ళకి ఈ ఒక్క చిట్ ఫండ్ కంపెనీ కాకుండా ఇంకా 10 రకాల కంపెనీలు ఉండి బాగా సమాజంలో వెల్ నోన్ కంపెనీస్ అయితే కూడా సేఫే. అది కూడా సేఫే, వేసుకోవచ్చు. కాకపోతే పెద్ద పెద్ద అమౌంట్లు పెట్టేయకపోతే మనకి ధైర్యం ప్రధానంగా. పెద్ద అమౌంట్లు లక్షలు వేసేసేయటము, సడన్గా వాళ్ళు బోర్డు తిప్పేస్తే ఈ లకారాలన్నీ ఏమైపోతాయి. ఇంకొకటి, భర్తలకు తెలియకుండా భార్యలు కానీ, భార్యలకి తెలియకుండా భర్తలు కానీ చేస్తే ఎంత బాధాకరమైన సిచ్యువేషన్స్ వచ్చేస్తున్నాయంటే, మా ఆయనకి తెలియకుండా వేశానండి అంటూ. ఆయనకు తెలియకుండా వేయాల్సిన పరిస్థితులు ఎందుకు తెచ్చుకుంటాం అసలు? అది రిస్క్ కదా. మరి ఏదన్నా అయితే చెప్పడానికి లేదు, మాట్లాడటానికి లేదు, దాచుకోవడానికి లేదు, టెన్షన్, హార్ట్ అటాక్లు వచ్చేస్తాయి. అవును. మగవాళ్ళు కానీ ఆడవాళ్ళు కానీ ఇట్లాంటి వ్యవహారాలు చేసేటప్పుడు ఖచ్చితంగా చెప్పుకోండి అమ్మా, దాచిపెట్టద్దు. నువ్వు భర్తకి కూడా చెప్పనిది, భార్య కూడా చెప్పనిది, అసలు అది ఒక జీవితమా? పిల్లల కోసం చేయాలనుకున్నా అతను ఒప్పుకోడండి, పిల్లల సేఫ్టీ కోసం చేసాం అంటారు పాపం. అవును, ఒప్పుకోరు వాళ్ళు. కొంతమంది బంగారానికి దానికి ఇంట్రెస్ట్ చూపించరు. రేపొద్దున పిల్ల పెళ్ళొస్తే అప్పుడు ఎట్లా కొంటామని ఆడవాళ్ళు కొంచెం తెలివిగా తమ దగ్గర ఏర్పడిన డబ్బులతోటి కొంచెం జాగ్రత్తగా పుట్టిన నుంచి వచ్చిన దాన్ని జాగ్రత్తగా చేసి ఏదో పిల్లల కోసం పొదుపు చేయటమే పాపం. అందులో దురుద్దేశాలు పెద్దగా ఉండకపోవచ్చు, కానీ ఇది ఒక అన్సేఫ్ థింగ్ ఉంటుంది, ఎప్పుడు రిస్క్ ఉంటుంది అందులో. అలాంటప్పుడు ఎవరికైనా చెప్పకుండా మాత్రం చేయబోకండి. చాలా రకాలు చేసేయటము,
తర్వాత ఏవో ప్రమాదాలకి లోనైపోవటము అవి కనపడుతున్నాయి జయ. అవును. ఈ చిట్టి వ్యవహారాల్లో హత్యలు జరిగినవి కూడా ఈ మధ్య మనం పేపర్లలో చూసాం. చిట్స్ వేసేయటము, కామ్గా చేయటం, చిట్టి బిజినెస్ చేయటం కూడా కొంతమంది బిజినెస్లు భర్తలకు తెలియకుండా ఫ్రెండ్ సర్కిల్లో చిట్టీలు మొదలు పెట్టేస్తున్నారు. ఉన్నాయి అవి కూడా కేసులు. ఈ మొదలు పెట్టాక ఏమవుతుంది, ఆ మొదట పాడుకున్న వాళ్ళు, రెండో వాళ్ళు, మూడో వాళ్ళు ఎవరో డబ్బులు ఎగేసి పారిపోతారు వాళ్ళందరూ. ఆ డబ్బు వీళ్ళు కట్టుకోవాల్సి వస్తుంది. ఏదో వ్యాపారానికి వెళ్ళి కాస్త 10 రూపాయలు వెనకేసుకుందామని వస్తే లాభం గూబల్లోకి తీసినట్టు ఇలా వస్తే ఏం చేస్తాము మరి భర్తలకి చెప్తే వాళ్ళు మనని సపోర్ట్ చేస్తారు. ఇష్టమైతే చేస్తాం, లేకపోతే లేకపోతే లేదు. వాళ్ళు వద్దంటే ఇంకో రకం చేసుకోండి. అంతే కదా. మనకేమనిపిస్తుంటే ఏదైనా ఒకటి మనకు సరదాగా ఉందనుకో జయ, దాంట్లో పైకి వెళ్ళిన వాళ్ళు ఆ బిజినెస్ చేసి ఆ పని చేసి మంచి పేరు తెచ్చుకున్న వాళ్ళు, మంచి పేరు తెచ్చుకున్న వాళ్ళు ఎంత బాగుందో వాళ్ళ జీవితం, మనం కూడా అలా చేసేద్దాం అనిపిస్తుంది. ఫెయిల్ అయిపోయిన వాళ్ళని మనం చూడం, కనిపించరు ఎప్పుడు కూడా కాదు జయ, కనిపిస్తారు కానీ మనం దాని మీదకి మనసు పోనివ్వం, పట్టించుకో. ఎప్పుడు మనం ఏదైనా ఒక కొత్త పని మొదలు పెట్టేటప్పుడు అలాంటి పనిని మనం ముందు చేసిన వాళ్ళలో సక్సెస్ అయిన వాళ్ళని ఎంతమందిని చూస్తావో, ఫెయిల్ అయిన వాళ్ళని అంతమందితోటి నువ్వు మాట్లాడాలి. ఫెయిల్యూర్కి అవకాశాలు ఎక్కడున్నాయో వాటిని సరిదిద్దుకుని అజాగ్రత్త పడాలి. మనం అది ఆ కోవలో ఉండకుండా జాగ్రత్త పడాలి. ఇందులో మన డబ్బులు లేకుండా చేసేటువంటి ఇలాంటి వ్యాపారాలలో మాత్రం రిస్క్ ఎప్పుడు ఉంటుంది. ఇది మందితో వ్యవహారం కదా. అవునండి. నువ్వు మోసం చేసేందుకు ఎంత అవకాశం ఉందో, నువ్వు మోసగింపబడేందుకు పుష్కలంగా ఉన్నాయి అవకాశాలు, బోల్డ్. ఎందుకంటే చిట్టి వేసేది ఒకళ్ళు, 10 మంది చిట్టిదారులు ఉంటారు. అందులో 10 మంది నిన్ను మోసం చేయొచ్చు. అది మొదటి నెలలో జరగచ్చు, చివరి నెలలో జరగచ్చు. ఒక్క నెల వాళ్ళు డబ్బులు కట్టకపోయినా నీకు రిస్కే కదా, అది నువ్వు ముయ్యాల్సి వస్తావు. కాబట్టి ఆ జాగ్రత్త వహిస్తూ చేసుకోవచ్చు. జాగ్రత్తగా పెద్ద పెద్ద అమౌంట్లతోటి ఎప్పుడూ చెయ్యొద్దు, చిన్న అమౌంట్స్ తోటి చేసుకోండి, అంత రిస్క్ ఉండదు. ఆలోచించుకోవాల్సింది ఏంటంటే మనం కట్టే డబ్బు, మనకు వచ్చే డబ్బు, ఈ రెండు మ్యాచ్ అవుతున్నాయా లేదా. అంతే. తర్వాత మనం ముందే తీసేసుకున్న డబ్బులు నిజంగా మనం ఏదైనా మంచి జెన్యున్ రీజన్ కోసం ఖర్చు పెడుతూ ఉంటే ఇంట్రెస్ట్ పడుతుందని అనుకోవచ్చు. ఇదేదో ఎచ్చిపిచ్చి పనులకి డబ్బులు వాడేసేసుకుని అంతంత కట్టడం అంటే మరేమో అంతంత తెలివిగా అనిపించదు. కేర్ఫుల్గా చేయాలి. రైట్ అమ్మగారు. నమస్తే. నమస్తే జయ.